అందరికీ నమస్కారం. నేను లలితశ్రీ. సో ఈవేళ మనం మిహిర్ రాజేష్ రా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు అయితే తెలుసుకుందాం. ఇది 2025లో వచ్చిన కేసు. సో ఇందులో ఏం చెప్పారు అంటే, జనరల్గా మనకు తెలుసు ఏంటి అంటే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది ఇంటిమేట్ అయితే చేయాలి ఎవరైతే అరెస్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అని. అది కానీ ఇంటిమేట్ చేయకపోతే మనకి వయలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 22 క్లాజ్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా మనకు తెలుసు. కానీ ఇందులో స్పెసిఫిక్గా ఏం చెప్పారంటే, రిటర్న్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అంటే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేవి ఒక రిటర్న్ ఫామ్లో కమ్యూనికేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. అరెస్టీ అంటే ఎవరైతే అరెస్టెడ్ పర్సన్ ఉన్నారో ఆయనకి అని చెప్పారు. సో బిఫోర్ అంటే ప్రయర్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్ని మెజిస్ట్రేట్ ముందు మనం ప్రొడ్యూస్ చేసే 2 hours లోపు అంటే 2 hours కన్నా ముందే మనం రిటర్న్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది కమ్యూనికేట్ చేయాలి బిఫోర్ ప్రొడ్యూసింగ్ హిమ్ ఫర్ రిమాండ్. సో రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసే 2 hours ముందు రిటర్న్ గ్రౌండ్స్ అయితే కమ్యూనికేట్ చేయాలి, లేదంటే ఆ అరెస్ట్ అనేది ఇల్లీగల్ అవుతుంది. అలానే ఎవరైతే అరెస్టెడ్ పర్సన్ ఉన్నారో ఆయన్ని హీ మే బి సెట్ టు లిబర్టీ, ఇంకా ఫ్రీగా వదిలేయచ్చు అనమాట, ఎందుకంటే అరెస్ట్ ఇల్లీగల్ అయింది కాబట్టి. సో ఇదే మనకి మిహిర్ రాజేష్ షా కేసు అనమాట. సో ఇందులో స్పెసిఫిక్గా చెప్పింది ఏంటి అంటే, రిటర్న్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఒకవేళ ఇవ్వలేని పరిస్థితిలో ఫస్ట్ పోలీస్ అనేవాళ్ళు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఓరల్గా కమ్యూనికేట్ చేసి, తర్వాత ఏదైతే అరెస్టెడ్ పర్సన్కి అర్థమవుతుందో లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్లో రిటర్న్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కూడా 2 hours ముందుగా ప్రొడ్యూస్ అయితే చేయాలి అరెస్టెడ్ పర్సన్కి. అది కూడా రిమాండ్కి మెజిస్ట్రేట్కి ముందు మనం అరెస్టెడ్ పర్సన్ని తీసుకెళ్ళి చెప్తాం కదా, సో దానికన్నా 2 hours ముందుగా ఇవ్వాలి, లేదంటే ఆ అరెస్ట్ అనేది ఇల్లీగల్ అని చెప్పారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. కీప్ ఫాలోయింగ్ ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్.